హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రస్తుతం అయితే చాలా సినిమాలతో అంటే జయాపజయాలతో సంబంధం లేకుండా ధనుష్ శరవేగంగా ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ రీసెంట్గా కరా మూవీతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ మెప్పించారు. అలాగే ఒక పక్కన ఏక్ దిన్ అనే మూవీతో బాలీవుడ్లో కూడా ఇప్పుడు అడుగుపెట్టి నెక్స్ట్ సినిమాగా రామాయణతో అందరి ముందుకి రాబోతుంది సాయి పల్లవి. సో ఎవరి మూవీస్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతుంది అన్నది తమిళనాడు అయితే ఇప్పుడు ఆ విషయం కూతైగొస్తుంది. సో నెక్స్ట్ సినిమాగా ధనుష్ 55 అనే వర్కింగ్ టైటిల్తో అయితే కొత్త సినిమా రాబోతుంది. అండ్ ఇందులో కూడా సాయి పల్లవిని ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. ఎందుకంటే మారీ 2లో ఆల్రెడీ వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అండ్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో దానికి ఇప్పుడు ఇంకొక అడుగు వేస్తూ సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే ఒక మంచి సినిమాని చూడబోతున్నాం అయితే తెలుస్తుంది. అండ్ దీనికి దర్శకుడుగా రాజ్ కుమార్ పెరియస్వామి అయితే దీనికి దర్శకుడిగా ఉండబోతున్నారు. అండ్ ఈ సినిమాని ఎంత కుదిరితే అంత తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఇందులో ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే సాయి పల్లవి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారంట. అండ్ సాయి పల్లవితో పాటు శ్రీలీల కూడా ఇద్దరు కలిపి హీరోయిన్స్ గా అయితే రాబోతున్నారు. అండ్ ధనుష్ ఆల్రెడీ మనకు తెలిసిందే దర్శకుడిగా నటుడిగా తన కెరియర్ ని ఎప్పటికప్పుడు ఆ గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళ్తున్న ఆయన అసలు సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అది ఏం ఆలోచించట్లేదు. తెలుగునాట కూడా మంచి పేరును సంపాదించుకున్నారు ఆయన. మరి రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి పేరుని సంపాదించుకుంటారు అండ్ మూవీ స్టోరీ అన్నది ఎలా ఉండబోతుంది, అందులో సాయి పల్లవి మెయిన్లీ అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా పోలీస్ లుక్ లో అయితే సాయి పల్లవిని చూసింది లేదు. బట్ ఇలాంటి ఒక కొత్త కోణంలో ఆమెను చూడడం కూడా ఖచ్చితంగా ఆమె కెరియర్ కి ప్లస్ అవుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ధనుష్ అండ్ సాయి పల్లవి మళ్ళీ రెండో సినిమాగా రాబోతున్న ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ శ్రీలీల ఇప్పుడు దాకా అయితే హిట్ ని అందుకున్న దాఖలా లేవు. మరి ఈ సినిమాతో హిట్ కొడుతుందని మీరు అనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.